ఈ వీడియోలో హిందూ వారసత్వ చట్టం 1956లోని సెక్షన్ 8 పురుష హిందువుల వీలునామా లేని వారసత్వం యొక్క సాధారణ నియమాలకు సంబంధించింది. ఈ సెక్షన్ ఒక పురుష హిందువు వీలునామా రాయకుండా మరణిస్తే అతని స్వార్జిత ఆస్తి ఎవరికి ఏ ప్రాధాన్యతా క్రమంలో సంక్రమిస్తుందో వివరిస్తుంది. సెక్షన్ 8 యొక్క ప్రారంభ వాక్యం ఈ విధంగా ఉంటుంది. The property of a male Hindu dying intestate shall devolve according to the provisions of this chapter. వీలునామా లేకుండా మరణించిన పురుష హిందువు యొక్క ఆస్తి ఈ అధ్యాయంలోని నిబంధనల ప్రకారం మాత్రమే పంపిణీ చేయబడుతుంది. ఆస్తి సంక్రమణ అంటే ఇంగ్లీష్లో డివోల్యూషన్ అంటారు. ఆస్తి సంక్రమణ యొక్క 4 ప్రాధాన్యత క్రమాలు ఈ విధంగా ఉన్నాయి. మొదటిది క్లాజ్ ఏలో మొదటి ప్రాధాన్యత క్లాజ్ 1 వారసులకు. ఫస్ట్లీ అపాన్ ది హెయిర్స్ బీయింగ్ ది రిలేటివ్స్ స్పెసిఫైడ్ ఇన్ క్లాజ్ 1 ఆఫ్ ది షెడ్యూల్. మొదటి హక్కు ఆస్తి ముందుగా చట్టానికి జోడించబడిన షెడ్యూల్లోని క్లాజ్ 1లో పేర్కొన్న బంధువులకు సంక్రమిస్తుంది. చూడండి, మళ్ళీ చెప్తాను. ఆస్తి ముందుగా చట్టానికి జోడించబడిన షెడ్యూల్లోని క్లాజ్ 1లో పేర్కొన్న బంధువులకు సంక్రమిస్తుంది. ఎవరు వీరు అంటే క్లాజ్ 1 వారసులలో కొడుకు, కూతురు, భార్య, తల్లి మరియు ముందు మరణించిన కొడుకు లేదా కూతురు యొక్క పిల్లలు ఉంటారు. ఇక్కడ ముఖ్య నియమం ఏంటంటే క్లాజ్ 1 వారసుల్లో ఒక్కరున్నా కూడా ఆస్తి మొత్తం వారికే సంక్రమిస్తుంది. తర్వాత క్లాజులు అమల్లోకి రావు. నెక్స్ట్ క్లాజ్ బి అనేది రెండో ప్రాధాన్యత వారసులు. సెకండ్లీ, ఇఫ్ దెర్ ఈజ్ నో హెయిర్ ఆఫ్ క్లాజ్ 1 దెన్ అపాన్ ది హెయిర్స్ బీయింగ్ ది రిలేటివ్స్ స్పెసిఫైడ్ ఇన్ క్లాజ్ 2 ఆఫ్ ది షెడ్యూల్. ఒకవేళ క్లాజ్ 1 వారసులు ఎవరూ లేకపోతే అప్పుడు ఆస్తి క్లాజ్ 2లో పేర్కొన్న బంధువులకు సంక్రమిస్తుంది. ఎవరు వీరు అంటే క్లాజ్ 2 వారసుల్లో తండ్రి, సోదరులు, సోదరీమణులు, మేనల్లు, మేనకోడళ్ళు వంటి వారు ఉంటారు. వీరు కూడా నిర్దిష్ట క్రమంలో వాటాలను పొందుతారు. క్లాజ్ సి మూడో ప్రాధాన్యత ఆగ్నేట్లు. థర్డ్లీ, ఇఫ్ దెర్ ఈజ్ నో హెయిర్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది 2 క్లాసెస్ దెన్ అపాన్ ది ఆగ్నేట్స్ ఆఫ్ ది డిసీజ్డ్. ఒకవేళ క్లాజ్ 1 మరియు క్లాజ్ 2 వారసులు ఎవరూ లేకపోతే అప్పుడు ఆస్తి ఆగ్నేట్లకు సంక్రమిస్తుంది. ఆగ్నేట్లు అంటే కేవలం పురుషుల వరుస ద్వారా మాత్రమే సంబంధం ఉన్న బంధువులు. క్లాజ్ డి అనేది 4వ ప్రాధాన్యత కాగ్నేట్లు. లాస్ట్లీ, ఇఫ్ దెర్ ఈజ్ నో ఆగ్నేట్ దెన్ అపాన్ ది కాగ్నేట్స్ ఆఫ్ ది డిసీజ్డ్. అంటే ఆగ్నేట్లు కూడా ఎవరూ లేకపోతే చివరిగా ఆస్తి కాగ్నేట్లకు సంక్రమిస్తుంది. కాగ్నేట్లు అంటే బంధుత్వంలో స్త్రీలు లింకు ద్వారా సంబంధం ఏర్పడిన బంధువులు. చివరిగా సెక్షన్ 8 అనేది ఒక పురుష హిందువు మరణించినప్పుడు అతని ఆస్తి పంపిణీకి ఒక నిర్ణీత సోపాన క్రమాన్ని అందిస్తుంది. సెక్షన్ 8 అనేది ఒక పురుష హిందువు మరణించినప్పుడు అతని ఆస్తి పంపిణీకి ఒక నిర్ణీత సోపాన క్రమాన్ని అందిస్తుంది. క్లాజ్ 1, క్లాజ్ 2, ఆగ్నేట్లు, కాగ్నేట్లు ఈ క్రమాన్ని తప్పకుండా పాటించాలి. హిందూ వారసత్వ చట్టం 1956లోని సెక్షన్ 8 ద్వారా పురుష హిందువుల ఆస్తి వారసత్వ క్రమాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ క్రమంలోని వారసుల మధ్య ప్రాధాన్యత ఎలా ఉంటుందో వివరించే సెక్షన్ 9 షెడ్యూల్లోని వారసుల మధ్య వారసత్వ క్రమం గురించి తెలుసుకుందాం. ఈ సెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం క్లాజ్ 1 మరియు క్లాజ్ 2 వారసుల్లో ఆస్తి ఎవరికి సంక్రమించాలి అనే దానిపై స్పష్టమైన నియమాలను ఇవ్వడం. క్లాజ్ 1 అనేది వారసుల నియమం. సెక్షన్ 9లోని క్లాజ్ 1 అనేది క్లాజ్ 1 వారసుల నియమం. సెక్షన్ 9లోని మొదటి భాగం క్లాజ్ 1 వారసుల గురించి చెబుతుంది. క్లాజ్ 1 షల్ టేక్ సైమల్టేనియస్లీ అండ్ టు ది ఎక్స్క్లూజన్ ఆఫ్ ఆల్ ది హెయిర్స్. క్లాజ్ 1లో పేర్కొన్న వారసులు అందరూ కలిసి ఆస్తిని ఏకకాలంలో వారసత్వంగా పొందుతారు. వీరిలో ఎవరికి ప్రాధాన్యత ఉండదు. అందరూ సమానంగా పరిగణించబడతారు. వాటా లెక్కించడానికి వేరే నియమాలు ఉన్నాయి. క్లాజ్ 1 వారసుల్లో ఒక్కరు ఉన్నా కూడా క్లాజ్ 2 వారసులు ఆగ్నేట్లు, కాగ్నేట్లు వంటి ఇతర వారసులందరూ ఆస్తిని పొందే హక్కును కోల్పోతారు. ఇక రెండో పాయింట్, సెక్షన్ 9లోని రెండో పాయింట్, క్లాజ్ 1 వారసులు ఎవరూ లేకపోతేనే క్లాజ్ 2 వారసులు వారసత్వానికి అర్హులు. వారి మధ్య క్రమం ఇలా ఉంటుంది. Those in the first entry in clause 2 shall be preferred to those in the second entry.
those in the second entry shall be preferred to those in the third entry and so on in succession. అంటే క్లాస్ 2 వారసులు నిర్దిష్ట ప్రవేశాలు లేదా తరగతులుగా విభజించబడ్డారు. మొదటి ప్రవేశంలో ఉన్న వారసులకు రెండో ప్రవేశంలో ఉన్న వారి కంటే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అదేవిధంగా రెండో ప్రవేశం వారసులు మూడో ప్రవేశం వారసుల కంటే, మూడవ ప్రవేశం వారసులు తరువాత ప్రవేశ వారసుల కంటే ప్రాధాన్యత పొందుతారు. ఒక్క ప్రవేశంలో ఉన్న ఒక్క వారసులు ఉన్నా కూడా తరువాత ప్రవేశాలలో ఉన్న వారసులందరూ మినహాయించబడతారు. ఇక్కడ పోలిక పెట్టి చూసుకుంటే వారసత్వం అనేది ఒక క్యూ లాంటిది. క్లాస్ 1లోని వారసులు క్యూలో ముందు స్థానాన్ని పొందుతారు మరియు అందరూ కలిసి ఒకేసారి ఆస్తిని తీసుకుంటారు. క్లాస్ 2 వారసులు ఎంట్రీ నెంబర్ల ప్రకారం క్యూలో వరుసగా నిలబడతారు. ఎంట్రీ 1 వారికి అవకాశం దొరికితే ఎంట్రీ 2 మరియు తర్వాత ఉన్న వారికి అవకాశం రాదు. ఈ నిబంధన యొక్క పూర్తి సారాంశం ఏమిటంటే సెక్షన్ 9 అనేది వారసుల మధ్య హక్కుల శ్రేణిని స్థాపిస్తుంది. క్లాస్ 1 వారసులకు అగ్ర ప్రాధాన్యత ఉంటుంది మరియు క్లాస్ 2 వారసులకు వారి ఎంట్రీల క్రమంలో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. హిందూ వారసత్వ చట్టం 1956లోని సెక్షన్ 10 షెడ్యూల్లోని క్లాస్ 1 వారసుల మధ్య ఆస్తి పంపిణీ చూడండి. సెక్షన్ 10 అనేది షెడ్యూల్లోని క్లాస్ 1 వారసుల మధ్య ఆస్తి పంపిణీ గురించి ఇప్పుడు తెలుసుకుంటాం. సెక్షన్ 8 ప్రకారం పురుష హిందువు వీలునామా లేకుండా మరణిస్తే మొదటి ప్రాధాన్యతగా ఆస్తి క్లాస్ 1 వారసులకు సంక్రమిస్తుంది. మరి ఆ క్లాస్ 1 వారసుల మధ్య ఆస్తిని ఎలా పంచుకోవాలనేది ఈ సెక్షన్ వివరిస్తుంది. సెక్షన్ 10 యొక్క ప్రారంభ వాక్యం ఈ విధంగా ఉంటుంది. ది ప్రాపర్టీ ఆఫ్ అన్ ఇంటెస్టేట్ షల్ బి డివైడెడ్ అమాంగ్ ది హెయిర్స్ ఇన్ క్లాస్ 1 ఆఫ్ ది షెడ్యూల్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ఫాలోయింగ్ రూల్స్. దీని అర్థం ఏంటంటే వీలునామా లేకుండా మరణించిన వ్యక్తి యొక్క ఆస్తి క్లాస్ 1 వారసుల మధ్య ఈ క్రింద పేర్కొన్న నియమాల ప్రకారం మాత్రమే పంపిణీ చేయబడుతుంది. నియమం 1 భార్య వాటా. మొదటి నియమం మరణించిన వ్యక్తి యొక్క భార్య వాటాను నిర్ణయిస్తుంది. ది ఇంటెస్టేట్స్ విడో ఆర్ ఇఫ్ దేర్ ఆర్ మోర్ విడోస్ దాన్ 1 ఆల్ ది విడోస్ టుగెదర్ షల్ టేక్ 1 షేర్. మరణించిన వ్యక్తికి ఒక భార్య మాత్రమే ఉంటే ఆమె ఆస్తిలో ఒక వాటా తీసుకుంటారు. ఒకరికంటే ఎక్కువ భార్యలు ఉంటే హిందూ వివాహ చట్టం 1955 రాకముందు జరిగిన బహుభార్యత్వ చట్టబద్ధం కాబట్టి హిందూ వివాహ చట్టం 1955 రాకముందు జరిగిన బహుభార్యత్వం చట్టబద్ధం కాబట్టి కొన్ని సందర్భాల్లో ఒకరికంటే ఎక్కువ భార్యలు ఉండవచ్చు. అటువంటి సందర్భంలో ఆ భార్యలందరూ కలిసి ఆస్తిలో కేవలం ఒకే ఒక వాటాను మాత్రమే తీసుకుంటారు. ఆ ఒకే వాటాను ఆ భార్యలందరూ సమానంగా పంచుకుంటారు. ఉదాహరణకు మరణించిన వ్యక్తికి ఒక భార్య, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు అనుకుందాం. మొత్తం 3 వాటాలు, భార్యకు 1, కొడుకుకు 1, కూతురుకు 1 అవుతుంది. భార్యకు 1/3 వంతు ఆస్తి దక్కుతుంది. ఒకవేళ ఇద్దరు భార్యలు ఉంటే ఆ ఇద్దరు భార్యలు కలిసి 1/3 వంతు ఆస్తిని పంచుకుంటారు. ఇక్కడ నియమం 1 అనేది భార్యలకు క్లాస్ 1 వారసుల్లో ఒక సమానమైన వ్యక్తిగత వాటా నిర్ధారిస్తుంది. బహుభార్యత్వం ఉన్న సందర్భాలలో భార్యల సమూహాన్ని ఒకే యూనిట్గా పరిగణిస్తుంది. సెక్షన్ 10లోని 2వ నియమం పిల్లలు మరియు తల్లి వాటా. ఈ నియమం తల్లి, కొడుకులు మరియు కూతుళ్లకు ఆస్తిలో సమాన వాటా ఎలా లభిస్తుందో వివరిస్తుంది. ది సర్వైవింగ్ సన్స్ అండ్ డాటర్స్ అండ్ ది మదర్ ఆఫ్ ది ఇంటెస్టేట్ షల్ ఈచ్ టేక్ 1 షేర్. వీలునామా లేకుండా మరణించిన వ్యక్తి యొక్క తల్లి కూడా ఒక వాటా తీసుకుంటుంది. పిల్లల వాటా బతికి ఉన్న కొడుకులు, బతికి ఉన్న కూతుళ్ళు, వీరిలో ప్రతి ఒక్కరు కూడా ఆస్తిలో ఒక వాటా చొప్పున తీసుకుంటారు. ఈ నియమం ద్వారా లింగ సమానత్వం సాధించబడింది. కొడుకు ఎంత వాటా పొందుతాడో కూతురు కూడా అంతే వాటా పొందుతుంది. ఉదాహరణకు మరణించిన వ్యక్తికి తల్లి, 2 కొడుకులు, 1 కూతురు మరియు భార్య ఉంటే నియమం 1 ప్రకారం భార్య ఒక వాటా తీసుకుంటుంది. మొత్తం 5 వాటాలు, తల్లి 1 వాటా, కొడుకులు 2 వాటాలు, కూతురు 1 వాటా, భార్య 1 వాటా. ఆస్తిని 5 సమాన భాగాలుగా పంచుతారు. నియమం 3 సెక్షన్ 10లోని నియమం 3 ముందు మరణించిన పిల్లల వారసుల వాటా.
నియమం 3 అనేది ఆస్తి యజమాని కంటే ముందే మరణించిన పిల్లల వాటా ఎవరికి సంక్రమిస్తుందో వివరిస్తుంది. The heirs in the branch of each predeceased son or each predeceased daughter of the intestate shall take between them one share. మరణించిన వ్యక్తి యొక్క ముందు మరణించిన ప్రతి కొడుకు లేదా ముందు మరణించిన ప్రతి కూతురు యొక్క శాఖలలోని వారసులు అంటే వారి పిల్లలు మనుమరాళ్ళు అందరూ కలిసి ఆస్తిలో ఒక వాటా మాత్రమే తీసుకుంటారు. ఆ ఒక్క వాటాను ఆ శాఖలోని వారసులందరూ సమానంగా పంచుకుంటారు. ఉదాహరణకు మరణించిన వ్యక్తికి ఒక బతికి ఉన్న కొడుకు మరియు ముందు మరణించిన ఇంకో కొడుకు ఉన్నారు అనుకుందాం. మరణించిన కొడుకుకు 2 పిల్లలు ఉన్నారు. బతికి ఉన్న కొడుకుకు ఒక వాటా తీసుకుంటాడు. ముందు మరణించిన కొడుకు బతికి ఉంటే ఎంత వాటా దక్కేదో అంటే ఒక వాటా, ఆ ఒక్క వాటాను అతని 2 పిల్లలు కలిసి తీసుకుంటారు. నియమం 2 అనేది తల్లి బతికి ఉన్న కొడుకులు మరియు కూతుళ్లకు వ్యక్తిగత సమాన వాటాను ఇస్తుంది. నియమం 3 అనేది ముందు మరణించిన పిల్లల శాఖకు ఒక వాటాను కేటాయించి ఆ వాటాను ఆ శాఖలోని వారసులు పంచుకునేలా చూస్తుంది. ఈ నియమాలన్నీ లింగ సమానత్వాన్ని పాటిస్తాయి. సెక్షన్ 10లోని 4వ నియమం అంతర్గత పంపిణీ నియమాలు. అంటే నియమం 4లోని ఉప క్లాజులు ముందు మరణించిన కొడుకు మరియు కూతురు శాఖల్లోని పంపిణీ విడివిడిగా వివరిస్తాయి. Among the heirs in the branch of the predeceased son shall be so made that his widow or widows together and the surviving sons and daughters get equal portions and the branch of his predeceased sons gets the same portion. అంటే ముందు మరణించిన ఆ కొడుకు యొక్క భార్య లేదా భార్యలు కలిసి ఒక భాగం తీసుకుంటారు. ఆ కొడుకు యొక్క బతికి ఉన్న కొడుకులు మరియు కూతుళ్ళు ప్రతి ఒక్కరూ ఒక సమాన భాగం తీసుకుంటారు. అతని కొడుకులు శాఖ వాటా అంటే ఆ కొడుకుకు సంబంధించిన ముందు మరణించిన కొడుకుల శాఖ ఉంటే ఆ శాఖ కూడా ఒక సమాన భాగం తీసుకుంటుంది. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ పంపిణీ కూడా లింగ సమానత్వాన్ని పాటిస్తుంది. అతని భార్య, బతికి ఉన్న పిల్లలు మరియు ముందు మరణించిన పిల్లల శాఖలు అన్నీ ఒకే స్థాయిలో ఉండి సమాన భాగాలుగా ఆ ఒక్క వాటాను పంచుకుంటారు. రెండో పాయింట్ ఏంటంటే 4లోని రెండో పాయింట్ ముందు మరణించిన కూతురు శాఖలో పంపిణీ. అమాంగ్ ది హెయిర్స్ ఇన్ ది బ్రాంచ్ ఆఫ్ ది ప్రీడిసీజ్డ్ డాటర్ షల్ బి సో మేడ్ దట్ ది సర్వైవింగ్ సన్స్ అండ్ డాటర్స్ గెట్ ఈక్వల్ పోర్షన్స్. ముందు మరణించిన కూతురు యొక్క బతికి ఉన్న కొడుకులు మరియు కూతుళ్ళు ప్రతి ఒక్కరూ ఆ శాఖకు లభించిన ఒక వాటాలో సమాన భాగాలు తీసుకుంటారు. గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ ఆ మరణించిన కూతురుకు భర్త ఉన్నప్పటికీ అతనికి ఉమ్మడి కుటుంబ వారసత్వంలో హక్కు ఉండదు. కాబట్టి ఆ వాటాను ఆమె పిల్లలు మాత్రమే పంచుకుంటారు. ఈ నిబంధన సంబంధించి చట్టపరమైన అంతర్దృష్టిని పరిశీలించినట్టయితే ఈ నియమం ఆస్తి పంపిణీలో బహుళ తరాలలో కూడా న్యాయం జరిగేలా చూస్తుంది. శాఖకు వాటా వచ్చిన తరువాత ఆ శాఖలోని సభ్యులు వ్యక్తిగత ప్రాతిపదికన సమాన భాగాలు తీసుకుంటారు. ముందు మరణించిన కొడుకు శాఖలో మాత్రం అతని భార్య, పిల్లలు శాఖలన్నీ సమూహంగా సమాన భాగాలు తీసుకుంటాయి. ఈ పంపిణీ విధానం కొడుకు లేదా కూతురు అనే లింగ వివక్షత లేకుండా సమానంగా ఆస్తిని పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ నిబంధన యొక్క పూర్తి సారాంశం ఏమిటంటే నియమం 4 అనేది సెక్షన్ 10 ద్వారా హిందూ ఆస్తి వారసత్వంలో పూర్తి లింగ సమానత్వాన్ని అమలు చేస్తుంది. ఇది కుటుంబ శాఖల ద్వారా కూడా ఆస్తిని సమాన వాటాల పద్ధతిలో పంపిణీ చేస్తుంది.